స్వామియే శరణమయ్యప్ప. చూసారు స్వామి జలపాతం ఎంత బాగుందో. గుడి స్వామియే శరణమయ్యప్ప. మొత్తం ఎరిమేల్లో ఇప్పటి వరకు అయ్యప్పలు ఎంతోమంది వచ్చి ఉంటారు, కానీ ఈ గుడిని ఎప్పుడు చూసి ఉంటారు కదా స్వామి. చూడండి స్వామి, ఈసారి వస్తే చూడండి. స్వామి శరణమయ్యప్ప. ఎరిమేలి చూద్దాం రండి స్వామి. ఎరిమేలి స్వామి డే 32 32 రోజు పంచతీర్థ పరాశక్తి అమ్మవారి దేవాలయం చూస్తూ నా దినచర్యను కూడా మీకు చూపిస్తాను స్వామి. ఇంకా ఈరోజు ఎలాగా ఏంటి అనేది కూడా ఒకసారి ఉదయం నుంచి మొదలవుతాం స్వామి. నా ప్రయాణం ఎలాగ ఉన్నది ఏంటనేది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చూస్తున్నారు కదా స్వామి ఎరిమేలి స్వాములు. ఎరిమేలి ధర్మశాస్త్రం నుంచి శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ వరకు కూడా, ఇక్కడ నుంచి ఆ టెంపుల్ వరకు కూడా పేటతలు ఆడుతూ అయ్యప్ప స్వామికి కొబ్బరికాయ కొట్టి పంప వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఒక పంచతీర్థ పరాశక్తి అమ్మవారి దేవాలయం ఉంది. చాలా బాగుంటుంది. ఎక్కువ ఇక్కడ లోకల్ పీపుల్స్ వెళ్తారు అనమాట. కేరళ వాళ్ళందరూ వెళ్తారు. ఇప్పుడు అదే మనం చూడబోతున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా మన ప్రయాణం మొదలు పెడతాం. ఇదిగోండి ఎరిమేలి నుంచి ధర్మశాస్త్రకి వెళ్ళే వైపు స్ట్రైట్గా వెళ్తే రైట్లో ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది. అక్కడ మనం రైట్కి తిరగాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంక మన ప్రయాణం మొదలు పెడతాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చూడండి స్వామి ఎరిమేలి. చూసారా స్వామి ఎరిమేలి మొత్తం అంతా కూడా అయ్యప్పలే స్వామి. ఇదిగోండి ఆర్యభవన్ హోటల్, బస్ స్టాండ్, ఎరిమేలి బస్ స్టాండ్ స్వామి. కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్ స్టాండ్ స్వామి. ఇది చూస్తున్నారు కదా స్వామి ఎరిమేలి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఈ రోజంతా మీకు ఎరిమేలి చూపిస్తాను స్వామి. ఎరిమేలి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఇలాగా స్ట్రైట్గా వెళ్ళిపోతే స్వామి ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం స్వామి. ఎరిమేలి చూశారు కదా. ఇప్పుడు ఎరిమేలిలోని చూడాల్సిన ఇంకో అందమైన ప్లేస్ ఒకటి ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. చూపిస్తాను స్వామి. ఇక్కడ మణిమాల అని రాసింది. ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తిరగాలి స్వామి. ఇక్కడ లెఫ్ట్ తిరిగితే అమ్మవారి గుడికి వెళ్తాం. స్వామి శరణమయ్యప్ప. ఇది ఒక సంగమం అనమాట. మళ్ళీ అప్పు ఎక్కుతున్నాం స్వామి. ఇవ్వండి మా భార్గవ స్వామి గారు వైజాగ్. ఎంత కొండ ఎక్కుతున్నాం స్వామి. చాలా ఎక్కువ ఉంది కొండ. ఏ శరణమయ్యప్ప. ఇలా జీపీఎస్లో ఇలాగా చూపిస్తుంది తోవ, ఇలాగా చూపిస్తుంది. కానీ మేము ఇలాగే వెళ్తాము, ఎందుకంటే ఆ రోడ్డు నడవడానికి అనుకూలంగా లేదు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. 2 కిలోమీటర్లు రబ్బర్ తోటలో నుండి ప్రవహించి రబ్బర్ తోటలో నుండి ప్రయాణం చేసి నేను భార్గవ స్వామి ఇగోండి దగ్గర ఒక 2.5 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా ఉందంట. ఇంకొక 3.5 కిలోమీటర్ నడాలి ఎరిమేలి బస్ స్టాండ్ నుంచి, కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్ స్టాండ్ నుంచి. అక్కడ నుండి రాగానే ఇగోండి వాటర్ ఫాల్. ఇవ్వండి స్వామి చూస్తున్నారా. ఇప్పుడు అక్కడికే మేము వెళ్ళబోతున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈ రూట్లో ఏంటంటే స్వాములు ఎవరు రారు. వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయ కొట్టేసి అయ్యప్ప కొండకి వెళ్ళిపోతారు. మమ్మల్ని ఏంటంటే అందరూ కొత్తగా చూస్తున్నారనమాట, రూట్లో వస్తున్నారు అని చెప్పి. ఇవ్వండి స్వామి వాటర్ ఫాల్ పక్కనే. స్వామి శరణమయ్యప్ప. దగ్గరికి వెళ్తున్నాం కదా, ఇంకా గాబరా ఎందుకు. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి మొత్తం అంతా రబ్బర్ తోటల్లో జలపాతం ఎంత బాగుందో. ఇప్పుడు ఇదే మేము స్టార్టింగ్ చూసిన పాయింట్ స్వామి. ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది స్వామి వాగు. స్వామి అయ్యప్ప వాహనంతో పదండి ముందుకు వెళ్దాం. భార్గవ స్వామి గారు చెప్పాను కదా వైజాగ్ అని. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ పెద్ద కొండ ఎక్కి ఈ జంక్షన్కి వచ్చాం.
ఇదిగోండి స్వామి, ఇక్కడ బోర్డు ఉంది, మణిమాల కొట్టాయం అని. చూసారు కదా, అంటే ఇది మెయిన్ రోడ్డే, మేము నడకదారి కాబట్టి కొంచెం అడ్డు తోవగా వచ్చాం స్వామి. స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం. స్వామి, ఈ కొండ ఎక్కి వచ్చాం కదా, బ్రిడ్జ్ దాటి, ఇందాక చూసిన వాగు దాటి కొండ ఎక్కి ఇక్కడ మణిమాల రైట్, కొట్టాయం లెఫ్ట్ అని చూపిస్తుంది కదా. ఈ రోడ్డు కాకుండా ఇక్కడ మనం లెఫ్ట్కి తిరగాలి స్వామి. ఇదిగోండి, ఈ లెఫ్ట్ రోడ్డుకి వెళ్తే మొత్తం అంతా పైనాపిల్ ఎస్టేట్ స్వామి. ఇదంతా పైనాపిల్ ఎస్టేట్. ఇక చూపిస్తాను చూడండి పైనాపిల్ ఎంతటి ఉందో. చూసారు స్వామి పైనాపిల్. స్వామి మొత్తం ఇదిగోండి అన్ని పైనాపిల్సే. చూసారు స్వామి పైనాపిల్, ఇదిగోండి చూసారు కదా, అదిగో పైనాపిల్. స్వామి గారు పైనాపిల్ తోట చూసారా? బాగా పెద్దది, కేజీ 3 కేజీలు 100 అంట. 3 కేజీలు 100. స్వామి శరణం అయ్యప్ప. ఇదిగోండి మొత్తం పైనాపిల్. ఆ కొండ ఉందో చూసారా, ఆ కనిపిస్తున్న కొండ ఎక్కి దిగి మళ్ళీ ఇగో ఈ కొండ ఎక్కామండి. ఆ కొండ ఎక్కి దిగి కొండ ఎక్కాం. నాకు నిజంగా ఈయన తోడు వచ్చారు, ఈయన కలిశారు నిన్న ఇక్కడ శబరిమల రాగానే ఎరిమేళ్ళని అక్కడ సత్రంలో. స్వామి ఇలా గుడి ఉంది వెళ్దామంటే పదండి నాకు ఇష్టమే అన్నారు. నిజంగా ఇలాగా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. స్వామియే శరణమయ్యప్ప. చూస్తున్నారు కదా లొకేషను, స్వామియే శరణమయ్యప్ప. మొత్తం ఎరిమేలి. ఇదిగోండి ఆ కనిపిస్తున్న కొండలు, ఆ 2 కొండలు ఎక్కి దిగి ఇదిగోండి ఇప్పుడు పైనాపిల్ ఎస్టేట్ దగ్గరికి వచ్చాం. స్వామియే శరణమయ్యప్ప. ఇదిగోండి భార్గవ స్వామి అక్కడ ఉన్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు స్వామి. ఇంకా దగ్గరికి వచ్చామండి, అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాం. వెళ్తున్నారు, సో గుడికి వెళ్ళడానికి కారులో అయ్యి వెళ్తున్నారు జనాలు. మమ్మల్ని మటుకు అందరూ కొంచెం కొత్తగా చూస్తున్నారు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన స్వాములు అందరూ కూడా ఏంటంటే అయ్యప్ప స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వావర్ స్వామి గుడి చూసుకొని డైరెక్ట్ పంపకి వెళ్ళిపోతారు. ఎవరు చూడరు, కానీ మేమే మొదటిసారి అనుకుంటాం. స్వామి శరణం వైపు చూపిస్తానండి. ఇవ్వండి స్వామి, గుడి దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇవ్వండి మెట్లు, ఇదిగోండి గుడి. చూస్తున్నారా ఎంత బాగుందో లొకేషను. స్వామి శరణమయ్యప్ప. ఇవ్వండి స్వామి, వచ్చాము గుడి దగ్గరికి. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి జలపాతం, ఆ నదికి యువతల పక్కకు వచ్చాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. చూసారు స్వామి జలపాతం ఎంత బాగుందో. గుడి. స్వామియే శరణమయ్యప్ప. మొత్తం ఎరిమేల్లో ఇప్పటి వరకు అయ్యప్పలు ఎంతోమంది వచ్చి ఉంటారు, కానీ ఈ గుడిని ఎప్పుడూ చూసి ఉండరు కదా స్వామి. చూడండి స్వామి, ఈసారి వస్తే చూడండి, దారంతా ఏదైనా వెహికల్ కట్టించుకొని రండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇగోండి స్వామి గుళ్ళో పూజ చేస్తున్నారు స్వాములు, అమ్మవారిది. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి అక్కడ ఒక గుడి ఉంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి లొకేషన్ ఎలా ఉంది. అవును స్వామి అక్కడ ఒక గుడి ఉంది. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి కేరళలో ఒక అందమైన గుడి. స్వామి శరణమయ్యప్ప. అక్కడ అమ్మవారి గుడిలో ఫోను అలౌ చేయరు కదండి, ఏం చేయలేదు. ఇవ్వండి అదే గుడి అమ్మవారిది. జలపాతం.
మేము వచ్చిన దారి. ఇక్కడ ఇంకో గుడి ఉంది, ఇక్కడ ఇంకో గుడి ఉంది అమ్మవారిది. ఓన్లీ శుక్రవారం పూట మాత్రమే ఓపెన్ చేస్తారంట. మీరు బయట నుండి వెళ్ళి దండం పెట్టుకుని రండి అని చెప్పి పంపిస్తున్నారు స్వామి. నేను స్వామి ఇద్దరం కలిసి బయట నుండి దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాం. ఇదిగోండి స్వామి గుడికి. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ మాత్రే నమః. చూసారు స్వామి జలపాతాలు. అమ్మవారి గుడి శుక్రవారం మాత్రమే ఓపెన్ చేస్తారంట. అందుకని చెప్పి బయట నుండి దండం పెట్టుకుని వస్తాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇదిగోండి మ్యాక్సిమం ఇలాగ నడిచి వెళ్ళి వచ్చేయచ్చు, కానీ ఏంటంటే వాగు కదా, జారిపోతే కష్టమని అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాం. ప్రస్తుతానికి గుడి చూస్తే క్లోజ్లో ఉంది స్వామి. శుక్రవారం మాత్రమే ఓపెన్ చేస్తారంట. చూసారు కదా నది. స్వామియే శరణమయ్యప్ప. అక్కడ చెట్టు చూస్తున్నారు కదా, ఆ చెట్టే అమ్మవారి దేవాలయం అండి. రూమ్స్ అవైలబుల్. చూసారు కదా స్వామి, ఈ వాటర్ ఉంది చూసారా, ఇది 5 తీర్థాలు మిక్స్ అయ్యి వస్తుందంట స్వామి. ఈ వాటరు 5 తీర్థాలు మిక్స్ అయిన వాటర్ ఇది. అంటే ఈ నది జలపాతం 5 నదులు సంగమం జరిగి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎరిమేలి దగ్గర చూసారు కదా, ఎరిమేలి దగ్గర మణిమాల రివర్, ఆ మణిమాల రివర్లో కలుస్తుంది అంటున్నారు స్వామి. సంగమం జరుగుతాయి అంట ఈ 5 నదులు కూడా. స్వామియే శరణమయ్యప్ప. అమ్మవారి టెంపుల్ ప్రత్యేకంగా అమ్మవారి ప్రతిమ ఏమి ఉండదు. కనిపిస్తున్న చెట్టు చూసారా, ఆ చెట్టే అమ్మవారి గుడి అనమాట. స్వామియే శరణమయ్యప్ప. భార్గవ స్వామి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, ఎరిమేలి ఇలా ఉంటుందని మీరు ఊహించలేదా? చాలా బాగుంది కదా. ద పీస్ ఆఫ్ మైండ్. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది స్వామి. శుక్రవారం ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. రూమ్లు అవైలబుల్ అని చూశారు కదా. ఏంటంటే జస్ట్ వచ్చి కొంచెం స్నానాలే చేసి ఉండడానికి అనమాట, కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి. నైట్ స్టే అనేది లేదంట ఇక్కడ. స్వామియే శరణమయ్యప్ప. ఇదిగోండి స్వామి పంచతీర్థ పరాశక్తి అమ్మవారి ఆలయం. ఆ కనిపిస్తున్న చెట్టు చూసారా, ఆ చెట్టే అమ్మవారు అనమాట. స్వామియే శరణమయ్యప్ప. ఈ నది వచ్చి పంచతీర్థాలు 5 తీర్థాలు కలిసి ఈ నది ప్రవాహం అనమాట. కొంచెం ముందుకెళ్ళి మణిమాల నదీ తీరంలో సంగమం జరుగుతుంది. ఇదిగోండి స్వామి, ఇలా ముందుకు వస్తే ఇదిగోండి ఈ అమ్మవారి దేవాలయం. ఓన్లీ శుక్రవారం పూట మాత్రమే ఈ అమ్మవారికి ఓపెన్ చేస్తారంట, మిగతా రోజుల్లో ఓపెన్ ఉండదు. మేము వచ్చింది శనివారం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా వీడియో ముగించే ముందు క్లారిటీగా చెప్పాలని ఇంకోసారి చెప్పాను స్వామి. ఈ గుడి గురించి అయితే నాకేమీ తెలీదు,
నా దీక్షలో నాకు ఇంకా టైం ఉంది కాబట్టి నేను చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు సందర్శించాలని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఈ దేవాలయం కనిపించింది స్వామి. నేను భార్గవ స్వామి ఇద్దరం వచ్చి దర్శనం చేసుకున్నాం. స్వామి శరణమయ్యప్ప. మొత్తం చుట్టూ పైనాపిల్ ఎస్టేట్స్, రబ్బర్ తోటలు, పరాశక్తి అమ్మవారి ఆలయం, పంచతీర్థ పరాశక్తి. స్వామి అయ్యప్ప వాహనం వేసుకొని ఈ జలపాతానికి వస్తాను స్వామి, పంచతీర్థ పరాశక్తి అమ్మవారి దేవాలయానికి. స్వామి శరణమయ్యప్ప. చూశారు కదా స్వామి, పంచతీర్థ పరాశక్తి అమ్మవారి ఆలయం. స్వామి శరణమయ్యప్ప. ఇంకా మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ వస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈ గుడికి రావడానికి జీపీఎస్లో అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ఇన్నోవా కారు ఉంది చూసారా, అటువైపు నుంచి కూడా ఎరిమేలికి వెళ్ళడానికి తోవ చూపిస్తుంది. కానీ మేము ఇటు నుంచి వచ్చాము, ఏ దారిలోనైతే వచ్చామో మళ్ళీ అదే దారిలో వెళ్ళిపోదామని అనుకుంటున్నాం స్వామి. ఎందుకంటే మళ్ళీ ఆ రూట్ తెలియని రూట్లో వెళ్ళడం ఎందుకు. ఇది అనుకోండి డైరెక్ట్గా ఎరిమేలి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ ఓం శ్రీ మాత్రే నమః. తల్లి పరాశక్తి, మళ్ళీ నీ దర్శన భాగ్యం మాకు కల్పించమ్మా. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ మాత్రే నమః. ఆల్రెడీ బస్సుతో కూడా స్వాములు వచ్చారండి. అంటే నాకు తెలిసి కేరళ స్వాములకే తెలిసి ఉంటుంది ఇది, మన ఆంధ్ర స్వాములకి ఎవరికీ తెలీదు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఉండండి. స్టార్ట్. ఓకే నా ఇద్దరు స్వామి శరణం. ఈ ఊర్లో బస్సుకి కూడా తిరుగుతుంది స్వామి, ఎరిమేలి గవర్నమెంట్ బస్. స్వామి శరణమయ్యప్ప. ఈ రూట్లో బస్సు కూడా తిరుగుతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. చూశారు కదా బస్సు, కానీ అది ఏ బస్సు ఇటు నుంచి ఎరిమేలని ఉంది, మరి అటు నుంచి ఎక్కడికి వెళ్తుందో ఏంటో నాకు తెలియదు స్వామి. స్వామి అన్న ప్లేయింగ్ ఫుట్బాల్. హాయ్. చిన్న స్వాములు, కన్యస్వాములు, ఎరిమేలి స్వాములు ఫుట్బాల్ ఆడుతున్నారు స్వామి. ఇదంతా డౌనే, నడుచుకుంటూ వెళ్తున్నాం. స్వామి ఆంధ్ర విశాఖపట్నం. ఇంకా పేరు సురేష్. ఇంకా పేరు పిచ్చు. ఇంకా మంజుమల్ బాయ్స్, యువర్ ఫ్రెండ్స్. We are also Manjumal boys. Yes, Manjumal boys is a very big team. చూసారు కదా స్వామి, డబ్బులు వినబడుతున్నాయి చూసారా. ఎరిమేలి ఊర్లోకి వస్తాం స్వామి. ఇంకా చూసారా సౌండ్స్, డప్పులు వస్తాయి అంటే మేము ఇంకా ఎరిమేలిలోకి ఎంటర్ అయిపోయాం స్వామి, ఊర్లోకి వస్తాం. ఫస్ట్ టైం స్వామి ఈ సైకిల్ మీద 32 రోజులు నేను తొక్కడమే తప్ప 32వ రోజు నేను కూర్చున్నాను. ఇదిగోండి భార్గవ స్వామి గారు తొక్కుతున్నారు. భార్గవ స్వామి, మా అబ్బాయి పేరు కూడా భార్గవే స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి స్వామి, బెల్ల కొట్టండి. చూసారు స్వామి మా స్వామి. ఇదిగోండి ఎరిమేలి బస్ స్టాప్ దగ్గరలోకి వస్తాం స్వామి.